హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 'ద హిందూ' న్యూస్ పేపర్‌లోని ఒక ఇంపార్టెంట్ న్యూస్ టాపిక్ ద్వారా కొన్ని న్యూ వర్డ్స్ అలాగే న్యూ స్ట్రక్చర్స్, అడ్వాన్స్డ్ స్ట్రక్చర్స్ కూడా తెలుసుకుందాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. బెంగాల్ చిల్డ్రన్ రెస్క్యూడ్ యాస్ బాండెడ్ లేబరర్స్. Bengal children rescued as bonded laborers from TN return to work after turning 18. సో బెంగాల్‌కి చెందిన పిల్లలు రెస్క్యూడ్ అంటే రక్షించబడిన పిల్లలు. అంటే దేని నుంచి రక్షించబడ్డారు అంటే యాస్ బాండెడ్ లేబరర్స్. బాండెడ్ లేబరర్స్ అంటే ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొని మనం చెల్లించలేకపోతే పని చేసే అప్పు తీర్చాలి ఇన్ని సంవత్సరాల వరకు అని ఒక అగ్రీమెంట్ అనేది రాసుకుంటారు కదా! దాన్ని మనం బాండెడ్ లేబరర్ లేకపోతే అప్పు తీరేదాకా పని చేయాల్సిందే అని డిమాండ్ చేస్తారు కదా! అటువంటి వాళ్ళని బాండెడ్ లేబరర్స్ అంటాం. అంటే అటువంటి సిట్యుయేషన్‌కి గురైన వాళ్ళని. ఫ్రమ్ టీఎన్ తమిళనాడు నుంచి అంటే వీళ్ళు తమిళనాడులో పనిచేస్తుండగా రక్షించబడ్డారు. వాళ్ళు దే రిటర్న్ టు వర్క్ ఆఫ్టర్ టర్నింగ్ 18. 18 ఏళ్ళు నిండాక వాళ్ళు రావాలి. సో, ఇదన్నమాట న్యూస్ హెడ్‌లైన్స్. ఇప్పుడు మనం డీటెయిల్స్‌లోకెళ్దాం. A boy at Amargashi village in West Bengal's North 24 Panganos who will turn 17 on March 23rd. సో, అమర్గాషి విలేజ్ అంటే ఇది వెస్ట్ బెంగాల్‌లో ఉందన్నమాట. పలానా అడ్రస్. సో, ఈ 24 పరగనాస్ విల్ టర్న్ అంటే ఈ అడ్రస్‌లో అక్కడ నివసించే అబ్బాయి ఇతను మార్చి 23వ తారీఖుకి 17 ఏళ్ళు నిండుతాయన్నమాట. అంటే ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్ చూడొచ్చు. He will turn 17 years. He will turn 17. He will turn 17. సో, మనం కూడా కొన్ని సెంటెన్సెస్ ఫార్మ్ చేయొచ్చు. I will turn 30 ఆర్ ఏదైనా ఏజ్ కావచ్చు ఆన్ మార్చ్ 23rd లేకపోతే ఏప్రిల్ 24th. సో, ఇలా మనం కూడా చెప్పుకోవచ్చు. నాకు ఇన్ని ఏళ్ళు వస్తాయి అని చెప్పడానికి. My son will turn 10 ఆన్ జులై 17. సో, ఇలా అంటే ఇన్నేళ్ళు వస్తాయి అని చెప్పడానికి. అంటే వచ్చాయి అని చెప్పడానికి he has turned 17 అని చెప్పొచ్చు. Now I have turned 17. Now I have turned 18. నాకు 18 వచ్చాయి. సో, ఇలా మనం చెప్పొచ్చనమాట. సో, ఇన్నేళ్ళు వచ్చాయని చెప్పడానికి టర్న్ అన్న వర్డ్‌ని ఉపయోగించొచ్చు. సో, అదన్నమాట. ఇక్కడ he however is eagerly waiting for his next birthday in 2025 when he will turn 18. ఏదేమైనప్పటికీ ఈయన ఈగర్లీ అంటే చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారనమాట. దేనికోసం అంటే ఈ వెయిటింగ్ ఫర్ హిస్ నెక్స్ట్ బర్త్‌డే. వచ్చే పుట్టినరోజు కోసం అంటే 2025లో వచ్చే పుట్టినరోజు కోసం ఎదురు చూస్తున్నాడంట. ఎందుకంటే వెన్ హి విల్ టర్న్ 18. వెన్ అంటే ఇక్కడ ఏంటి? వెన్ అంటే 2025 అని. ఇక్కడ వెన్ అంటే ఎప్పుడు అని అర్థం కాదు. దీన్ని మనం రిలేటివ్ ప్రొనౌన్ అంటాం. ఈ వెన్ అనే వర్డ్ ఈ 2025 అన్న సంవత్సరాన్ని రెఫర్ చేస్తూ ఉంది. సో, మళ్ళీ దీన్ని చెప్పకుండా ఈ వెన్ అన్న వర్డ్‌ని ఉపయోగిస్తామనమాట. సో, ఇటువంటి రిలేటివ్ ప్రొనౌన్స్ ఇంకా ఉన్నాయి. వాటి గురించి ఇందులో ఈ న్యూస్‌లోనే చాలా ఉన్నాయి చూద్దాం. సో, వెన్ హి విల్ టర్న్ అంటే 2025లో ఇతనికి 18 వస్తాయి. దానికోసం అతను ఎదురు చూస్తున్నాడు అని చెప్తున్నారనమాట. అంటే ఎందుకు ఎదురు చూస్తున్నాడంటే 18 ఇయర్స్ తర్వాత పనిలోకి రావచ్చు అన్నది రూల్ కాబట్టి. సో, వాళ్ళు అలా నిర్బంధంగా కార్మికులుగా మారినప్పటికీ చివరికి ఆ పని మీద ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. వాళ్ళు 18 ఇయర్స్ నిండాక మళ్ళీ పనిలోకి రావాలని ఎదురు చూస్తున్నారు. రెస్క్యూడ్ యాస్ ఎ బాండెడ్ లేబరర్ ఫ్రమ్ చెన్నై ఇన్ February 2023. He often has a conversation with his father about his future. సో, బాండెడ్ లేబరర్‌గా నిర్బంధిత కార్మికుడిగా చెన్నై రాష్ట్రం అంటే చెన్నై నుంచి
పలానా రోజున రెస్క్యూడ్ అంటే రక్షింపబడ్డప్పటికి సో, హి ఆఫెన్ హాస్ ఎ తరచు అతను దీన్ని చాలామంది కన్వర్జేషన్ అనో ప్రొనౌన్స్ చేస్తుంటారు. కాదు. దిస్ ఈస్ కాన్వర్సేషన్. కాన్వర్సేషన్. సో, హి ఆఫెన్ హాస్ ఎ కాన్వర్సేషన్ విత్ హిస్ ఫాదర్ అబౌట్ హిస్ ఫ్యూచర్. సో, భవిష్యత్తు గురించి అప్పుడప్పుడు అతను మాట్లాడుతూ ఉంటాడు. అబ్బాయి. హిస్ ఫాదర్ అ ఫార్మర్ విత్ లెస్ థాన్ ఎ బిఘా ఆఫ్ ల్యాండ్. ఇది ఒక కొంత ల్యాండ్ యొక్క కొలతని చెప్తుందనమాట. ఇది బెంగాలీ వర్డ్ కావచ్చు. సో, హిస్ ఫాదర్ అ ఫార్మర్ విత్ లెస్ థాన్ ఎ బిఘా ఆఫ్ ల్యాండ్ కన్సోల్స్ హిమ్. యూ మే గో టు వర్క్ వెన్ యూ టర్న్ అడల్ట్. సో, ఈయన ఓదారుస్తున్నాడనమాట కుమారుడిని. ఏమని? నువ్వు వెళ్ళొచ్చు పనిలోకి. ఎప్పుడంటే యూ మే గో టు వర్క్ ఎప్పుడంటే వెన్ యూ టర్న్ అడల్ట్. నువ్వు పెద్దవాడివి అయినప్పుడు. ది ఫాదర్ టెల్స్ ద క్లాస్ 10 స్టూడెంట్ ఔట్ సైడ్ ఏ స్మాల్ హట్మెంట్ దట్ రిక్వైర్స్ అర్జెంట్ రిపేర్. సో, బయట స్మాల్ హట్మెంట్ అంటే ఏంటి? వాళ్ళ చిన్న పూరి గుడిసె బయట అవసరమైన రిపేర్ల గురించి చెబుతున్నారన్నమాట ఫాదర్ 10వ క్లాసు పిల్లాడి దగ్గర. He was rescued as a 16-year-old with 21 other children, most of them from North 24 Pranganas district. సో, పలానా డిస్ట్రిక్ట్ చెందిన ఇతర పిల్లలు కూడా ఇతనితో రక్షించబడ్డారు. సో, he was rescued as a 16-year-old. సో, 16-year-old అంటే ఇక్కడ హైఫన్ ఉంది. అదే హౌ ఓల్డ్ ఆర్ యూ అన్నప్పుడు ఏమంటామంటే ఐ యామ్ 16 years old. ఐ యామ్ 16 years old. కానీ ఇక్కడ ఏంటి? హౌ ఓల్డ్ ఈజ్ అంటే హీ 16 years old. హీ ఈజ్ ఏ 16-year-old అన్న అప్పుడు మనం ఇక్కడ హైఫన్ రాయాల్సి వస్తుంది. హీ ఈజ్ ఏ 16-year-old లేకపోతే హీ ఈజ్ ఏ 16-year-old బాయ్ అని కూడా అనొచ్చు. సో, అదన్నమాట తేడా. 16-year-old, 16 years old. హీ ఈజ్ 16 years old అనొచ్చు. ఇది హీ ఈజ్ ఏ 16-year-old. He was rescued as a 16-year-old with 21 other children, most of them from North 24 Pranganas district. So, he was rescued as ఒక 16 ఏళ్ల అబ్బాయిగా రక్షింపబడ్డాడు. అంటే 18 years లోపల ఉండే వాళ్ళని పని చేయించకూడదు అనేది రాజ్యాంగం ప్రకారం రూల్ కాబట్టి he was rescued as a 16-year-old. సో, ఇక్కడ చూస్తే మనం ఒకటి గమనించొచ్చు. 16-year-old అనే దగ్గర ఇక్కడ మనం హైఫన్ చూడొచ్చు. 16 తర్వాత ఇయర్ తర్వాత. సో, దీన్ని ఒక నౌన్‌గా ఇయర్ ఓల్డ్ అనే మొత్తం వర్డ్‌ని ఒక నౌన్‌గా తీసుకుంటున్నాం అన్నమాట. ఒక ఫ్రేజ్‌గా అంటే నౌన్ ఫ్రేజ్‌గా. హీ ఈజ్ ఏ 16-year-old అనొచ్చు. అంతేగాని హీ ఈజ్ ఏ 16 years old అనకూడదు. మనం హైఫన్ లేకుండా రాసామనుకోండి హీ ఈజ్ 16 years old అనొచ్చు. కానీ హీ ఈజ్ ఏ 16-year-old అన్నప్పుడు ఇక్కడ హైఫన్ అనేది ఉంటుంది. సో, లేకపోతే హీ ఈజ్ 16 అనొచ్చు. ఐ యామ్ 16 అనొచ్చు. సో, అది తేడా అన్నమాట. ఈ హైఫన్ పెడితే మనం కొంచెం గమనించాలి. సో, విత్ 21 అదర్ చిల్డ్రన్ ఇంకా ఇతర 21 మంది పిల్లలతో అలాగే మోస్ట్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ చాలా మంది పలానా అడ్రస్ నుంచి వచ్చారన్నమాట. పారాగ్రాఫ్‌లోకి వెళ్దాం. ఇది మీరు ఇంతకుముందు చూసుండకపోవచ్చు. Had I not been caught, I would have learned the job in a few more months. The salary for a skilled worker is 10,000, he said. ఇక్కడ చూడండి, had I not been caught. ఇది మనకు కొంచెం కొత్తగా అనిపించొచ్చు. ఏంటిది అని. ఇక్కడ అర్థం ఏంటంటే ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ కాట్ అని. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ కాట్ అని. ఇది కూడా ఒక రకమైన స్ట్రక్చర్ అన్నమాట. అంటే ఇది కూడా ఇఫ్ లాంటిదే. ఇక్కడ మనం ఇఫ్‌ని యూజ్ చేయట్లేదు అంతే. కానీ మీనింగ్ ఒకటే అన్నమాట. ఇటువంటి సెంటెన్స్ మనకు చాలా చోట్ల కనపడుతూ ఉంటాయి కాబట్టి దీన్ని ఎలా యూజ్ చేయాలో మనం క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. హ్యాడ్ ఐ నాట్ బీన్ కాట్
ఇఫ్ అంటే ఇప్పుడు మనం ఇఫ్‌తో దీన్ని రిప్లేస్ చేసి చూద్దాం. ఇఫ్ ఐ హాడ్ నాట్ లేకపోతే ఇఫ్ ఐ హాడ్ నాట్ బీన్ కాట్. ఇఫ్ ఐ హాడ్ నాట్ బీన్ కాట్. ఇఫ్ ఐ హాడ్ నాట్ బీన్ కాట్ ఐ వుడ్ హావ్ లెర్న్డ్ ద జాబ్ ఇన్ ఎ ఫ్యూ మంత్స్. నేను ఒకవేళ నేను పడకపోయి ఉంటే కొద్ది నెలల్లో నేను పని నేర్చుకొని ఉండేవాడిని అని చెప్పడం అన్నమాట. సో ఇది ఒక ఇఫ్ క్లాజ్. సో ఇది 4th టైప్ ఆఫ్ కండిషనల్ క్లాజ్ అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఇఫ్ ఐ హాడ్ నాట్ లేకపోతే హాడ్ ఐ నాట్ బీన్ కాట్ అంటే నేను పట్టుబడి ఇది పాసివ్ స్ట్రక్చర్‌లో ఉంది. అంటే ఇఫ్ దే హాడ్ నాట్ కాట్ మీ అని అర్థం. ఎగ్జాంపుల్‌కి ఇఫ్ దే హాడ్ నాట్ కాట్ మీ కానీ నేను పట్టుబడకపోయి ఉంటే అని చెప్పేటప్పుడు అప్పుడు ఇఫ్ ఐ హాడ్ నాట్ బీన్ కాట్ లేకపోతే హాడ్ ఐ నాట్ బీన్ కాట్ ఐ వుడ్ హావ్ లెర్న్డ్ ది జాబ్ ఇన్ ఎ ఫ్యూ మోర్ మంత్స్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇఫ్ ఇఫ్ హీ హ్యాడ్ ఆస్క్డ్ హర్ షీ వుడ్ హ్యావ్ హెల్ప్డ్. ఆమె హెల్ప్ చేసేది అతను అడిగి ఉంటే. అంటే ఒకవేళ అలా జరిగి ఉంటే అలా జరిగేది అని. సో ఇఫ్ హీ హ్యాడ్ ఆస్క్డ్ ఫర్ హర్ హెల్ప్ షీ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్. సో అలా అన్నమాట. అలా జరిగి ఉంటే ఇలా జరిగేది. లేకపోతే ఇఫ్ హీ హాడెంట్ ఆస్క్డ్ హర్ షీ వుడెంట్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్. సో అదన్నమాట దీని స్ట్రక్చర్. ఇక్కడేంటంటే ఇది పాసివ్ స్ట్రక్చర్‌లో ఉంది. ఇఫ్ ఇఫ్ ఐ హాడ్ నాట్ బీన్ కాట్ అనొచ్చు. లేకపోతే హాడ్ ఐ నాట్ బీన్ కాట్. అంటే ఇఫ్ దే హాడ్ నాట్ కాట్ మీ అని అర్థం. కాకపోతే ఇది పాసివ్ స్ట్రక్చర్‌లో ఉంది. సో నేనేం చేసేవాడిని ఐ వుడ్ హావ్ లెర్న్డ్ నేను పని నేర్చుకొని ఉండేవాడిని. అలా జరిగి ఉంటే ఇలా జరిగేది అని చెప్తున్నారన్నమాట. ద సాలరీ ఫర్ ఎ స్కిల్డ్ వర్కర్ ఈస్ 10,000. సో బాగా స్కిల్ ఉన్న వర్కర్‌కి ఎంత జీతం అంటే 10,000. సో ఇంకా మనం ఇదివరకు ఒక రిలేటివ్ ప్రొనౌన్ గురించి మాట్లాడాం కదా! ఇంకా కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి రిలేటివ్ ప్రొనౌన్‌కి సంబంధించి. అవేంటో చూద్దాం. Of the 22 children rescued from jewelry making units in Chennai as bonded laborers, about 15 of them have returned to Chennai to work in the same profession and in most cases with the same employers who had engaged them earlier. వీళ్ళు వాళ్ళ ఏజ్ అనేది నిండాగా సేమ్ అదే ఎంప్లాయర్స్ అంటే ఎవరంటే వాళ్ళ పనిలో పెట్టుకున్న వాళ్ళు ఓనర్స్. అంటే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చిన వాళ్ళని ఎంప్లాయర్స్ అంటాం. సో హూ హ్యాడ్ ఎంగేజ్డ్ దెమ్ ఎర్లియర్ అంటే ఇంతకు ముందు ఎవరైతే వాళ్ళని పనిలో పెట్టుకున్నారో వాళ్ళకు పని ఇచ్చారో వాళ్ళ దగ్గరికి మళ్ళీ వచ్చారు అని. సో ఇక్కడ మనం ఒకటి గమనిస్తే ఇక్కడ మనం రిలేటివ్ ప్రొనౌన్ ని గమనించొచ్చు. సో ఇక్కడ ఆఫ్ ది 22 చిల్డ్రన్ రెస్క్యూడ్ ఫ్రమ్ జ్యువెలరీ మేకింగ్ యూనిట్స్ ఇన్ చెన్నై as bonded laborers about ఇక్కడ చూసుకుంటే హూ హ్యాడ్ ఎంగేజ్డ్ దెమ్ ఎర్లియర్ అంటే హూ అంటే ఇక్కడ ఎవరు ఎంప్లాయర్స్ అనే అర్థం. సో ఈ ఎంప్లాయర్స్ అనేది మళ్ళీ రిపీట్ చేయకుండా హూ అంటున్నారు. ఎంప్లాయర్స్ అంటే ఎంప్లాయర్స్ హూ హ్యాడ్ ఎంగేజ్డ్ దెమ్ ఎర్లియర్. దీన్ని మనం రిలేటివ్ ప్రొనౌన్ అంటాం.